పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ గారు, అలాగే హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు ఊరూరా ప్రచారం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని కోరుతా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఇద్దరు అభ్యర్థులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. సో దీనిపైన మీరేమంటారు? నిన్న సభలో కూడా చూసినాము. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, అంత పెద్ద వ్యక్తిని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కించపరుస్తూ, అంటే సంక్షేమ పథకాలు కానీ ఇంకొకటి కానీ మనము ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చినాం కాబట్టి ఆయనకు ఈర్ష్యతో, ఈరోజు ఫ్రస్ట్రేషన్తో ఆయన ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ప్రజల్లో గుండెల్లో ఉన్నాడని ఆయన గ్రహించినాడు. కాబట్టి ఈరోజు ఎంత పెద్ద వ్యక్తిని, మన జగన్మోహన్ రెడ్డి అన్నని మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చినాడా అనే మాట మాట్లాడుతున్నారు. నిజంగా మహిళలంటే అంత కించపరుచుతూ మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే ముసలోడు చంద్రబాబు నాయుడు, ముసలోడు 75 ఏండ్లు, కనీసం అమ్మమ్మ మొగుడు అని మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క ముసలోనికి కూడా ఎట్లా మాట్లాడాలన్న పరిజ్ఞానము కూడా లేదు. మళ్ళా చూస్తే 40 ఏండ్ల ఇండస్ట్రీ, 14 ఏండ్లు ముఖ్యమంత్రి అంటాడు. ఏ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు ఎవరిని కూడా ఇట్లా దుర్భాషలాడుతూ, తల్లి చెల్లిని ఎక్కడ కూడా విమర్శ చేస్తూ మాట్లాడలేదు. ఇక్కడే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళంతే ఎలా మాట్లాడతాడో అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ మహిళా సాధికారత వైపు నడిపిస్తూ ఎలా చూసుకుంటున్నాడో అని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాలి, మనమందరూ కూడా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అని ఆయనకు తెలిసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ మోర్ సీఎం అవుతున్నారని కూడా ఆయనకు తెలిసింది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో మోదీ వచ్చినా కూడా క్రౌడ్ అంతగా రాలే, ఏది ఒరగలేదు. అదేవిధంగా జనసేనతో జతగట్టే కూడా ఏది ఒరగలేదు. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ తో ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదైతే ఏమి, రాబోయే రోజుల్లో అయితే ఇంకా 5 days ఉంది ఎలక్షన్స్ కు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భారీ విక్టరీతో మళ్ళా ఆయన సీఎం కాబోతున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, మహిళలంతా ఎక్కువగా ఉన్నారు. ఏమ్మా మనం ఎవరు కోటేస్తాం? మన గుర్తు ఏ గుర్తు కోటేస్తాం? సో మహిళలందరూ కూడా ఈరోజు ఏకధాటిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. కాబట్టి ఆయన అటువంటి దుర్భాషలు ఆడుతున్నాడు. సో ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉంటే అధికారులను బదిలీ చేస్తూ ఉంది. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సో వర్షానికి పంట దెబ్బలు తిన్నాయి కాబట్టి సో నష్టపరిహారం ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం రెగ్యులర్ గా వచ్చే స్కీమ్స్ ని ఈసారి ఆపాలని చెప్పి కూడా ఈసీ ప్రయత్నాలు చేస్తా ఉంది. నిజంగా చూస్తుంటే కమిషన్ కూడా ఇలాంటి ఒక చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పక్క రాష్ట్ర తెలంగాణలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, మళ్ళీ ఏదైతే ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఎస్ అంటున్నారు. అయితే ఈ రాష్ట్రానికి రాగానే నిజంగా వాళ్ళు ఎటువంటి ధోరణ చేస్తున్నారని అందరూ కూడా చూస్తున్నారు. చాలా బాధ కలుగుతా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఎంత చేసినా, అధికారులంతా ఒకటైనా, ఎన్ని బదిలీలు జరిగినా 2019-18లో కూడా ఇది జరిగింది. అయితే కూడా మనం 151తో మళ్ళా కూర్చున్నాం. వాళ్ళు ఏమి చేసినా కూడా ప్రజల గుండెలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చోటుని వాళ్ళు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బదిలించలేరు. కాబట్టి మనకు చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఉన్నారు, ప్రజల మనసులో ఉన్నారు. అదే మనకు మార్క్. ఆ ఒక్క మార్క్ తోనే మనం ఈ రోజు వి విల్ ఎమర్జ్ యాజ్ ది పూర్తిగా స్వీప్ చేయబోతున్నాం. మేడం మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళలకు పెద్దపీట వేస్తా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు మాత్రం మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు జగన్మోహన్ అన్న పెద్ద కొడుకు, ప్రతి తల్లికి అన్నట్లే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు ఏమి వాక్యాలు వాడినాడో అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ అన్న మీ బిడ్డ అని ఏమంటా అన్నాడో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి తల్లిని, ప్రతి గడపలో ఉన్న ప్రతి ఆడబిడ్డను, ప్రతి తల్లిని అన్నట్టుగానే అందరూ భావిస్తున్నారు. ఈ మాటకు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు రాబోయే రోజుల్లో తక్క పాఠం చెప్తారు. హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఎలా ఉంది మేడం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది? పార్లమెంటరీ పరిధిలో నేను అన్ని నియోజకవర్గాలు పోతాను, అన్ని పల్లెలు పోతాను, గడప గడపకు పోతాను, అన్ని కాటికి కూడా
మన అక్క చెల్లెళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా జగనన్నని మరోసారి సీఎం చేసుకుందాం. నియోజకవర్గం వారు ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా, నా 7 నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా మనసావాచ కర్మేణ కష్టపడతా అన్నారు. జనం కోసం మేము ఉంటామని వాళ్ళలో నమ్మకాన్ని కలిగిస్తా అన్నారు. ఖచ్చితంగా జనం కూడా పూర్తి స్థాయిలో మాతో పాటు ఉన్నారు. మా వైఎస్ఆర్ కుటుంబం పెద్దగా అంటే ఏ ఒక్క పార్టీకి తావు లేకున్నట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటున్నాం. సో అధికారులను మార్చవచ్చు కానీ ఓటర్లను మార్చలేమని చెప్తా ఉన్నారు. సో తెలంగాణలో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఒకలా వ్యవహరిస్తుంది, ఇటు ఆంధ్రాలో మరో రకంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీనేశ్వరితో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, పెనుగొండ, శ్రీ సత్యసాయి లాంచ్.